బంగారు కాసు మర్మం. పూర్వకాలం రత్నాపురం అనే ఒక రాజ్యాన్ని భానుగుప్తుడు అనే రాజు పరిపాలించేవాడు. భానుగుప్తుడు అర్థశాస్త్రంలో మంచి నిపుణుడు కావటాన ఆయన హయాంలో దేశం దినదినాభివృద్ధి చెంది మంచి సంపన్న దేశంగా మారింది. దానికి తగ్గట్టు ఆయన దగ్గర మంత్రులు కూడా మంచి మంచి వాళ్ళు ఉండి మంచి సలహాలు ఇస్తూ దేశాభివృద్ధికి ఎంతగానో సాయపడ్డారు. భానుగుప్తుడికి లేక లేక ఒక కొడుకు కలిగాడు. ఆ కొడుకు పేరు సోమగుప్తుడు. సోమగుప్తుడు కొంచెం పెరిగి పెద్దవాడవుతూ ఉంటే మంత్రులు రాజుగారితో సోమగుప్తుడిని రాజకీయాలలో తయారు చేయాలి అన్నప్పుడు భానుగుప్తుడు వాడింకా చిన్నవాడు, నేర్చుకునేటందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నది అనేవాడు. అయితే భానుగుప్తుడు నడి వయసులోనే ఆకస్మికంగా చనిపోవటము, రాజభారం సోమగుప్తుడి పైన పడటము జరిగింది. అప్పటికి సరిగ్గా సోమగుప్తుడికి 22 ఏళ్ల వయసు. బాధ్యత సరిగా తెలియని ఆ వయసులో రాజు కావటం వల్ల అతని చుట్టూ దుష్ట స్నేహితులు కూడారు. తన దుష్ట స్నేహితుల సలహాలు విని అతను అనేక మంది రాజోద్యోగులని తొలగించాడు. చాలా కాలంగా పరిపాలనలో ఉన్న మంత్రులని మాత్రం అతను ఏమీ చేయలేకపోయాడు. వారి పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసము, గౌరవము ఉండేది. ఒకసారి ఉత్తర సరిహద్దులో ఉన్న కొండ ప్రాంతంలో చిన్న పితూరి సాగింది. ఆ కొండ ప్రాంతం ఒక కోయ దొరది. అక్కడ అలజడి జరుగుతున్నదని ముందే గ్రహించి సేనాపతి కఠినమైన చర్య తీసుకుని కోయరాజ్యంలో కొంత భాగం స్వాధీనపరుచుకున్నాడు. సోమగుప్తుడి మిత్రుల్లో ఒకడు కోయదొర తాలూకు మనిషి ఉన్నాడు. సేనాపతి కోయదొరకు క్షమాపణ చెప్పుకొని అతని నుంచి తీసుకున్న కోయరాజాన్ని అతనికి తిరిగి అప్పగించాలని అతను పట్టుబట్టాడు. భానుగుప్త మహారాజు చనిపోయినప్పుడు ఈ కోయదొర శత్రురాజుతో చేరి కుట్ర తలపెట్టినట్టు నాకు తెలుసు. నా బంధులో ప్రాణం ఉండగా ఆ కుట్రను సాగనివ్వను. నా దేశం కోసం నేను రక్తమంతా ధారపోయడానికి నా సిద్ధమే అన్నాడు సేనాపతి. ఇది నా ఆజ్ఞ అన్నాడు సోమగుప్తుడు. అలా అయితే నేను పదవి నుంచి తప్పుకోవలసి వస్తుంది అన్నాడు సేనాపతి. ఈ మాటతో సోమగుప్తుడి కాళ్ళు కొద్దిగా చల్లబడ్డాయి. ఎందుకంటే సేనాపతి పదవి విసర్జిస్తే సేనలో అరాచకం చెలరేగుతుంది. సైనికుల దృష్టిలో సేనాపతి దేవుడు లాంటి వాడు. అందుచేత సోమగుప్తుడు తన మిత్రుడి కోరిక తీర్చక సేనాపతిని అతని ఇష్టప్రకారం చెయ్యనిచ్చాడు. రత్నాపురం రాజ్యంలో బంగారు నాణేలు మేలిమి బంగారుతో తయారు చేసేవారు. దేశంలో ఉన్న బంగారం దాదాపు నాణాల రూపంలో చలామణి అవుతూ ఉండేది. ఈ నాణేలకు పొరుగు దేశాల్లో కూడా చాలా విలువ ఉండటం చేత ఈ దేశపు వర్తకానికి చాలా మేలు జరిగేది. అయితే సోమగుప్తుడి దుష్టమిత్రుల్లో ఒకడు, ఇంకా మీ తండ్రి తాతల నాణాలే చలామణి కావటం ఏమిటి? బంగారు నాణాలలో కొంత రాగి లాంటిది చేర్చినట్టయితే ఆదా చేసిన బంగారం నీ సొంత సొత్తుగా పడి ఉంటుంది కదా అని సలహా ఇచ్చాడు. సోమగుప్తుడు ఈ సలహా అనుసరించి టంకశాలలో కొన్ని కల్తీ బంగారు నాణాలు అచ్చుకొట్టించాడు. ఈ సంగతి త్వరలోని సభికులకు తెలియవచ్చింది. ఆ మర్నాడు నిండు సభలో ఆర్థిక మంత్రి ధనపతి రాజును సవాలు చేస్తూ, కనీసం నాతో సంప్రదించకుండా తమరు ఈ పని చేసి ఉండాల్సింది కాదు. మీ తండ్రి గారి హయాంలో ఇలా ఎన్నడూ జరగలేదు అన్నాడు. కాలం మారింది. ఇది మా తండ్రి గారి హయాం కాదు, నా హయాం. నేను మంచిది అని తోచింది చేస్తాను అన్నాడు సోమగుప్తుడు. క్షమించండి, మీకు కానీ మీ స్నేహితులకు కానీ ద్రవ్యశాస్త్రం గురించి, డబ్బు చెలామణి గురించి ఏం తెలుసు అని ధనపతి అడిగాడు. ముసలివాడ, డబ్బు గురించి నీకు మాత్రం ఏం తెలుసు? నాణాలలో బంగారం తరిగితే ఇంతలో ఏం కుంభ మునుగుతుంది? నాణెం మీద రాసి ఉన్న విలువే కదా నాణెం విలువ అన్నాడు రాజు. తమరు పొరబడుతున్నారు మహారాజా. నాలాగా దీర్ఘకాలం ఆర్థిక రంగంలో ఉన్న వాడికి మేలిమి బంగారు నాణ్యానికి కల్తీ బంగారు నాణ్యానికి గల తేడా వాసన చూస్తే చాలు తెలుస్తుంది అన్నాడు ధనపతి. అతను అంతటితో ఆగక కోపంతో రెచ్చిపోయి రాజును ఏమీ తెలియని మూఢుడు అని తిట్టేశాడు. ఈ మాట వినగానే సోమగుప్తుడి అనుచరులు వాణ్ణి పట్టి బంధించండి అని భటులకు కేక పెట్టారు. రాజును అవమానించినందుకు ధనపతిని కారాగృహంలో పెట్టారు. సోమగుప్తుడి ధోరణి ఎవరికీ నచ్చలేదు. కానీ ఆ మాట పైకి అనే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ధనపతి పొందిన శిక్ష గురించి అసంతృప్తి చెందిన వారిలో ఆస్థాన ఐంద్రజాలికుడు మాయాధరుడు కూడా ఉన్నాడు. అతను కారాగారానికి వెళ్ళి ధనపతితో కొంచెంసేపు రహస్యంగా మాట్లాడి తృప్తిపడి తిరిగి వచ్చేశాడు.
సోమగుప్తుడు చిన్నవాడే ఉండగా మాయాధరుణ్ణి వదిలేవాడు కాదు. అతను చేసే ఇంద్రజాలం అంటే సోమగుప్తుడికి చాలా ఇష్టం. సోమగుప్తుడు తన మందిరంలో ఒంటరిగా విరామంగా ఉన్న సమయంలో మాయాధరుడు వెళ్ళి ధనపతి గురించి ప్రస్తావించి, మహారాజా, ఒకవేళ ధనపతి చెప్పింది నిజమేనేమో. ఒక్కొక్కప్పుడు అనుభవం ద్వారా అద్భుతమైన శక్తులు కలుగుతాయి. మేలిమి బంగారానికి కల్తీ బంగారానికి మధ్య ఉండే తేడా ధనపతికి వాసన చూస్తేనే తెలుస్తుందేమో. అది అలా ఉంచి, అతను గొప్ప ఆర్థిక నిపుణుడు. బంగారంలో కల్తీని వాసన చూసి పట్టే ధనపతి శక్తిని పరీక్షించడం మంచిది. అతనికి అలాంటి శక్తే ఉంటే అతను క్షమించవచ్చు. ఎంత చెడ్డ, అతను బహుకాలం మన దేశానికి సేవ చేసినవాడు కూడా కదా అన్నాడు. అతన్ని పరీక్షించడానికి మార్గం ఏమిటి అన్నాడు సోమగుప్తుడు. 4 కల్తీ బంగారు నాణాలు, ఒక మేలిమి బంగారు నాణెము ఒకే రకం సంచుల్లో పెట్టి అన్నీ కలిపేసి మేలిమి బంగారు నాణెం గల సంచిని తీయమందాం. అతను అలా చేయగలిగాడా? అతను నిజంగా ఆర్థిక నిపుణుడే, అవునంటారా అన్నాడు మాయాధరుడు. సోమగుప్తుడు అవునన్నాడు. అతని అనుమతితో మాయాధరుడు ధనపతిని పరీక్షించడానికి ప్రయత్నాలు చేశాడు. ఒకే ఆకారాలు, రంగు గల సంచులు 5 తీసుకుని ఒక సంచి తన వైపు తెరిచి పట్టుకుని ఒక సన్నని పుల్లతో సంచిలో ఒక మూల బంక రాసి నొక్కాడు. మిగిలిన 4 సంచులు మామూలుగానే ఉండిపోయాయి. ధనపతి పరీక్ష జరిగే రోజుని సభ కిటకిటలాడుతున్నది. బల్ల మీద 4 కల్తీ బంగారు నాణేలు, ఒక మేలిమి బంగారు నాణెము ఉన్నాయి. మాయాధరుడు ఒక్కొక్క నాణెము ధనపతి చూస్తూ ఉండగానే ఒక్కొక్క సంచిలో వేసి మూతలు అంటించేశాడు. తర్వాత నాణాలు ఉన్న సంచులు అన్నిటినీ ఒక పెద్ద పాత్రలో వేశారు. ధనపతి కళ్ళకు గంతలు కట్టారు. పాత్ర మీద గుడ్డ కప్పారు. ధనపతిని పాత్ర వద్దకు తెచ్చి దాని మీద కప్పిన గుడ్డ దిగువగా అతని చేతులు పాత్రలో పెట్టారు. ధనపతి సంచులలో వెతికి తాను తీయవలసి ఉన్న సంచిని 2 క్షణాల్లో పైకి తీసి పక్కనే కూర్చుని ఉన్న మాయాధరుడి చేతికి ఇచ్చాడు. మాయాధరుడు అందులోంచి నాణెం పైకి తీశాడు. అది మేలిమి బంగారు నాణెం కావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో సేనాపతి కొందరు విదేశీయులను బందీలుగా పట్టుకొని సభలో ప్రవేశించాడు. ఆ బందీలను చూస్తూనే సోమగుప్తుడి మిత్రులు కొయ్యబారిపోయారు. వారు సభలోంచి జారుకుంటూ ఉండగా సేనాపతి వారిని పట్టుకోమని భటులకు ఉత్తర్విచ్చాడు. విదేశీయులను విచారించగా తమ నేరం ఒప్పుకున్నారు. కొన్ని ఇతర దేశాలు సోమగుప్తుడి మిత్రుల సహాయంతో రత్నపురం మీద కుట్ర పన్నినట్టు బయటపడింది. తన మిత్రులు అనుకున్న వారే తన దేశాన్ని కొల్లగొట్టడానికి కుట్ర పన్నినట్టు సోమగుప్తుడు తెలుసుకుని మంత్రులకు క్షమాపణ చెప్పుకుని వారి సహాయంతో ఎంతో కాలం రాజ్యపాలన చేయసాగాడు. మాయాధరుడు ఒక సంచిలో ఒక మూల బంక రాసి నొక్కాడు కదా, ఆ సంచిలోనే మేలిమి బంగారు నాణెం వేశాడు. మిగిలిన కల్తీ బంగారు నాణాలు తామున్న సంచులలో మూల దాకా వెళ్ళాయి. కానీ మేలిమి బంగారు నాణెం మూలకు కొంత దూరంలోనే ఆగిపోయింది. ధనపతి స్పర్శ ద్వారా మేలిమి బంగారు నాణెం ఉన్న సంచిని తెలుసుకోగలిగాడు. కథ సమాప్తం.